వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వారం నాగార్జున గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వారం ఇచ్చి పడేయడానికి మామూలు స్టఫ్ అయితే లేదు. ప్రతి ఒక్కరికి గట్టిగా ఇచ్చుకునే కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఆడియన్స్తో పాటు కంటెస్టెంట్స్లో కూడా చాలామంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఎవరిది తప్పు అని. అవి వీడియోస్ ప్లే చేసి మరీ అవి ప్రూవ్ చేయవలసిన బాధ్యత అయితే నాగార్జున గారికి ఉంది. ఈ శనివారం ఈ వీడియోస్ అయితే తప్పకుండా ప్లే చేస్తారు. అవి ఏంటి, అవి అందులో ఎవరిది తప్పు క్లారిఫై చేయవలసిన విషయాలు అంటే ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక్క లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అవుద్ది నేను ఇంకా కంటెంట్ ఇవ్వడానికి. సో టాపిక్ వస్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే యమాల్ అండ్ హరీష్కి ఫస్ట్ రోజు గొడవ అయింది కదా, ఫుడ్ తింటున్నప్పుడు గొడవ అయితే జరిగింది కదా. ప్రతి ఒక్కరు ఏంటంటే అక్కడ ఎమాన్యుయల్ తప్పు గుండంకుల్ అని అనడం వల్ల అక్కడ హరీష్ గారు అయితే ఫైర్ అయ్యారు. ఆ గుండంకుల్ ఎందుకు అన్నావు అని హరీష్ గారు అయితే ఆ పాయింట్ తీసుకుని పెద్ద రచ్చ చేశారు. అక్కడ ఎమాన్యుయల్ తప్పు అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఎమాన్యుయల్ అక్కడ కరెక్టే, ఎమాన్యుయల్ అక్కడ యాక్షన్ ఇవ్వలేదు, రియాక్ట్ అయ్యాడు అనమాట. అక్కడ ఏం జరిగిందంటే వీడియో సరిగ్గా ప్లే చేసి చూస్తే హరీష్ ఏమంటాడంటే రెడ్ ఫ్లవర్ అని ఎమాన్యుయల్ అంటాడు. రెడ్ ఫ్లవర్ అంటే దానికి బదులుగా ఎమాన్యుయల్ ఏమంటాడంటే గుండంకుల్ అంటాడు. సో అక్కడ హరీష్ చేసిన యాక్షన్కి రియాక్షన్ అయ్యాడనమాట ఎమాన్యుల్. సో అది ఎక్కడ తప్పు, ఆ విషయం కూడా నాగార్జున గారు వీడియో ప్లే చేసి హరీష్ రెడ్ ఫ్లవర్ అనే విషయాన్ని ముందుగా వాడు బయటపెట్టి ఆ తర్వాత ఎమాన్యుల్ అన్నాడని ఈ విషయం అయితే ఈ వీడియో అయితే పక్కా ప్లే చేస్తారు. సెకండ్ విషయంకి వస్తే నామినేషన్ ఈసారి డిఫరెంట్గా జరిగాయి కదా. నామినేషన్ ప్రాసెస్లో కేసు నుండి ఎవరైతే ముందు వెళ్ళి హ్యామర్ని పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి ప్లేట్ని అయితే పగలగొట్టాలి. ఆ తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. సో ఈ విషయంలో మనందరికీ బాగా తెలుసు, తనూజ గారు అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు రీతు చౌదరి పడిపోయింది, ఇక్కడ దెబ్బ అయితే తగిలింది. ఇక్కడ దెబ్బ తగిలిన తర్వాత తనూజ గారు ఏమీ తెలియనట్టుగా వెళ్ళి హ్యామర్ అయితే పట్టుకున్నారు. తర్వాత చాలా షాక్ అయ్యారు. షాక్ అయిన తర్వాత నువ్వు నాకు తోయడానికే వచ్చావు, అందుకే పడిపోయనే విధంగా తనూజ గారు కూడా అన్నారు. సో చాలామంది ఆడియన్స్లో ఉన్న డౌట్ ఏంటంటే తనూజ గారే తప్పు చేశారు, అంటే తనూజ గారి తప్పు వల్లే అక్కడ రీతు చౌదరి కింద పడింది. కింద పడిన తర్వాత కూడా చాలా యాక్టింగ్ చేశారు, హ్యామర్ పట్టుకుని చాలా యాక్టింగ్ అయితే చేశారని సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూశాను. సో ఈ వీడియో కూడా నాగార్జున గారు ప్లే చేసి స్లో మోషన్లో ప్లే చేసి అక్కడ తనూజ గారి తప్పు ఉందా, రీతు చౌదరి తప్పు ఉందా, అంటే రీతు చౌదరి తనంతా తానే పడిపోయిందా, తనూజ గారి వల్ల పడిపోయిందా అనే విషయాన్ని అయితే పక్కా చూపిస్తారు. ఇక్కడ జరిగిన విషయం కూడా రీతు చౌదరి తనంతా తానే పడిపోయింది, తనూజ గారి టచ్చే చేయలేదన్నమాట అక్కడ. సో రీతు చౌదరిదే మొత్తం తప్పు ఉంది, కానీ అక్కడ తనూజ గారి మీదకి వచ్చింది. సో ఈ వీడియో అయితే నాగార్జున గారు పక్కా ప్లే చేస్తారు. తర్వాత నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో మనీష్ సంచాలకుగా ఉన్నాడు కదా. మనీష్ సంచాలకుగా ఉన్నప్పుడు గ్రీన్ లైట్ వెలగకుండానే ఎమాన్యుయల్ వెళ్ళాడని నాకు డిస్క్వాలిఫై చేశాడు. ఈ విషయాన్ని అయితే నాగార్జున సార్ చాలా గట్టిగా వాదిస్తారు. ఎందుకంటే ఎమాన్యుయల్ అక్కడ కెప్టెన్సీ కోల్పోయాడు. సో ఎమాన్యుయల్ అక్కడ కెప్టెన్సీ కోల్పోవడానికి మనీష్ది తప్పు ఉందా అంటే ఎంతో కొంత తప్పు ఉంది. వార్నింగ్ అయినా ఇవ్వాల్సింది, ఇంకో ఛాన్స్ అయినా ఇవ్వాల్సింది. డైరెక్ట్గా ఈ గేమ్ నుండే తీసేయడం చాలా పెద్ద బ్లండర్ అది. సో ఆ విషయాన్ని కూడా నాగార్జున క్లారిఫై చేస్తారు. అంతేకాకుండా మనీష్కి ఇంకో విషయం ఏంటంటే తన సంచాలకుగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పైన బోర్డు పెట్టారు కదా, ఆ బోర్డు పైన పట్టుకున్నాడు అనమాట. అది పట్టుకున్నప్పుడు మనీష్ అయితే చూడలేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తారో ఆ మాటలు విని మనీష్ దాని డెసిషన్ అయితే తీసుకున్నాడు. డెసిషన్ కరెక్టే, కానీ మనీష్ ఆ నిర్ణయం చూడలేదు అనమాట. తను చేసిన మిస్టేక్ని చూడలేదు. తర్వాత హౌస్ మేట్స్ అడిగితే ఏమన్నాడంటే రైట్ హ్యాండ్తో అన్నాడు, కానీ పవన్ కళ్యాణ్ పెట్టింది లెఫ్ట్ హ్యాండ్, తను చెప్పింది రైట్ హ్యాండ్. సో ఇక్కడ తనకి క్లారిటీ లేదు. సో ఈ విషయాన్ని కూడా నాగార్జున గారు వీడియో ప్లే చేసి పవన్ కళ్యాణ్ కూడా నిన్ను చేయపెట్టలేదు అని వాదించాడు. సో పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇవ్వాలన్నమాట. సో ఈ వీడియో కూడా నాగార్జున గారు ప్లే చేస్తారు సాటర్డే ఎపిసోడ్లో. అంతేకాకుండా సంజన గుడ్డు దొంగతనం చేసింది కదా, ఈ గుడ్డు రచ్చ మన గుడ్డులో గుడ్డశ్య గుడ్డభ్య అయిపోయింది కదా. సో ఆ గుడ్డులో గొడవకి సంజన గారు ఎప్పుడు దొంగతనం చేశారు, ఎప్పుడు తిన్నారనేది మనకి ఎగ్జాక్ట్గా చూపించలేదు. సో అది కూడా సాటర్డే ఎపిసోడ్లో చూపించి ఆడియన్స్తో పాటు కంటెస్టెంట్స్ కూడా మంచి చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ గుడ్డులో గొడవని కొంచెం హైలైట్ చేస్తారేమో. అంతేకాకుండా నాకు చిన్నపాటి డౌట్ ఏంటంటే సంజన గారిని తిడతారా పొగుడుతారా, అంటే కెప్టెన్ అయినందుకు పొగుడుతారా, కెప్టెన్ అయినందుకు పొగుడుతారా, లేకపోతే అంత పెద్ద కంటెంట్ ఇచ్చినందుకు పొగుడుతారా, లేకపోతే తన వల్ల మిగతా హౌస్ మేట్స్ గొడవ పడ్డారు, చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయని తిడతారా, ఇది ఒక పెద్ద డౌట్ అయితే ఉంది. మీకేమనిపిస్తుందో, తిట్టాలా పొగడాలా కామెంట్ చేయండి. మీకు ఈ ఇష్యూస్లో ఇంకెవరిదైనా రైట్ చేయాలా, ఇంకేమైనా ఇష్యూస్ నాగార్జున గారు రైట్ చేయవలసినవి ఏమైనా ఉన్నాయంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.